హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహం. ఈరోజు మన వీడియోలో మామిడికాయ రోటి పచ్చడి అయితే ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. అలానే బయట ఉంచినా సరే 15 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మామిడికాయనైతే తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మామిడికాయని కట్ చేసేటప్పుడు చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 15 రోజులు మాత్రమే నిల్వ ఉంచే పచ్చడి కాబట్టి చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నానండి. నాకు మీడియం సైజ్ కాయండి. అందుకని చెప్పేసి నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే చక్కగా సరిపోయిద్ది. ఒక 12 దాకా వెల్లుల్లి రెబ్బలనైతే ఒలిచి వేసుకున్నాను. ఒక రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఉప్పు, కారం అలానే వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా కచ్చా పచ్చాగా అయ్యేటట్లుగా రోట్లో వేసుకొని అయితే దంచుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిక్సీ జార్లో అయితే అస్సలు బాగుండదండి ఈ చట్నీ. రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలా దంచుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు అలాగే 2 ఎండు మిరపకాయలను వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని అయితే ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకొని అలానే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకోకుండా మంట సిమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 5 నిమిషాలు అయిన తర్వాత పచ్చడి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా మెత్తగా అయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోస్ చూసి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకైతే వాచ్ టైం అవర్స్ అయితే 4000 వాచ్ టైం అవర్స్ అయితే అయిపోయిందండి. 200 మంది సబ్స్క్రైబర్స్ అయితే తక్కువగా ఉన్నారు. ఒకవేళ మీకు వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.